కావాలని నీకు లేని వాటిని ప్రతిసారి ఎత్తి చూపించి వాటి మీద అటాక్ చేస్తుంటారు. నేను అలాంటి వాళ్ళు తారసపడ్డారు ఇప్పుడు నీ జీవితంలో. ఒక ఉద్యోగం లేకపోతే ప్రతిసారి అదే అడుగుతారు నిన్ను, ఇంకెంతకాలం బాధిస్తారు. వివాహం లేట్ అవుతుంటే సహోదరి ప్రార్థన చేద్దాం పర్లేదనుకో మాట అనకుండా ప్రతిసారి అవట్లేదా అయ్యో అని నిన్ను బాధించి నీ సమస్యను మ్యాగ్నిఫై చేయడానికి కొన్నిసార్లు కొంతమంది ఉపయోగపడుతుంటారు. మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని మరొకరితో కంపేర్ చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళ ఇంట్లో వస్తువులతోనే మీ ఇంట్లో ఏంటంటే మంచం ఎలా ఉంది, మా ఇంట్లో అయితే చాలా పెద్దది ఉందండి, దానివల్ల ఏం ఉపయోగం అండి? మీకు ఇంకా సైకిలేనండి, మాకైతే చాలా పెద్ద కారు ఉందండి, ఆ కారులో రోజు సినిమాలు తిరిగేస్తున్నాం మేము. పోనాళ్ళకి సైకిల్ ఉంటే ఆ సైకిల్ మీద నా దేవుని మందులు వస్తున్నాను, ఈ కారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు, ఏ స్థానాలు తిరుగుతున్నావు చెప్పు. నీకున్న వాటిని చూసి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంపేర్ చేసి వారిని బాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు. మక్కలాడుతున్న జనపనార ఒత్తిని ఆరిపోయాలని చూసే సమాజం ఇది. దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ ఒక చిన్న ఒత్తిలా వెలిగితే దాన్ని ఆరిపోయాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్రభు మందిరానికి వెళ్తుంటే వెనుకకు లాగేవాళ్ళు, ప్రభు పాటలు పాడుతుంటే వెనుకకు లాగేవాళ్ళు, దేవుని కోసం ఏదైనా చేద్దామంటే వెనుకకు లాగేవాళ్ళు, పరిచయం చేద్దాం దేవుని మందిరంలో అని ఉంటే కొంతమంది వెనుకకు లాగే ఉంటారు. నువ్వు చేయకపోతే అక్కడ ఆగిపోతా, చాలా మంది లేరా అని చాలా మంది ఉంటారు. ఇంకెంతమంది అయినా వస్తారు, దేవుడు తీసుకొస్తాడు, కానీ నీ ఆశీర్వాదం పోతుందిగా. నువ్వు పోగొట్టేసుకున్న ఆశీర్వాదాన్ని. ఎస్తేరు నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయన దేవుడు ఏ దిక్కునైనా తీసుకొస్తాడో. కానీ నీకు తెలుసా, దేవుడు ఈ స్థానానికి నేను తీసుకొచ్చింది ఫర్ దిస్ ఈ సమయంలో దేవుని కోసం నిలబడతావనే. ఆ సమయంలో నువ్వు ఫెయిల్ అయిపోతున్నావా? ఎవరో ప్రజల మాటలు విని వెనకకు జారిపోతున్నావా? చక్కగా పరిగెడుతున్న నీవు, దేవుని కోసం వాడబడుతున్న నీవు, పరిచర్యలో దేవుని సేవలో వాడబడుతున్న నీవు, అనేక కార్యాలు దేవుని కోసం చేస్తున్న నీవు, నీ తలాంతుల్లో వరాలు దేవుని కోసం వాడుతుంటే ఎవరో చేదో అన్నారని అన్ని మానేసుకుని కూర్చుంటున్నావా? జనుపునార ఒత్తిని ఆర్పేసే సమాజం ఇది. నలిగిపోయిన రెల్లుని ఇంకా నలగొట్టే సమాజం. నీకున్న బలహీనతను, నీకున్న వైకల్యాన్ని, నీకున్న లోపాలను, నీకున్న బలహీనతలను ఎత్తి చూపి నిన్ను మరలా ఇబ్బంది పెట్టాలని ఈ సమాజంలో. నలిగిపోయిన రెల్లును కూడా తిరిగి నిలబెట్టగలిగిన సామర్థ్యం కేవలం యేసయ్యకు మాత్రమే ఉంది. జనుపు నార ఒత్తులను ఆయన ఆర్పడట తన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. దేవుడు ఇంకా మనల్ని ఏం చేస్తాడు? ఆయన వెలుగుస్తాను. వాట్ ఎ లవింగ్ సేవియర్ వి ఆర్ హ్యావింగ్ టుడే.